వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి కొన్ని లెక్కలు తెలుసు. ఏది నేను ఇంతకుముందు గతంలో ఏదైతే పింఛన్ల తొలగింపు సంబంధించి జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు విమర్శలు చేయడం కొన్ని చోట్ల ఆందోళనకు దిగినప్పుడు చెప్పాను. జగన్కి ఒక పద్ధతి తెలియదు, డ్రమటైజ్ చేయడం తెలియదు, అధికారులకు చెప్పేశాడు 300 యూనిట్లు కరెంటు దాటినటువంటి వాళ్ళకి అనేది. అందులో చెప్పేది ఏందో ఒక జీవోనే ఇచ్చేశాడు, 300 యూనిట్లు దాటినా లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసినా అని చెప్పేసి దాంతో వీళ్ళు పీకేస్తున్నారు. ఆటోమేటిక్గా దాని మీద గొడవకు దిగుతున్నారు. అదే రేపు చంద్రబాబు వస్తే ఇదే పని చేస్తారు, కానీ దానికి ముందు కొంత బిల్డప్ చేస్తారు, డ్రమటైజ్ చేస్తారు. అది జగన్కి చేత కావట్లేదని అప్పుడే నేను ప్రస్తావించా. చంద్రబాబు వస్తే ఫస్ట్ ఏం చేస్తారు? పెన్షన్లు తీసేయాలంటే అనర్హులకు పెన్షన్లు ఇస్తున్నారు, కింద ఉన్నటువంటి ఉద్యోగులు తప్పు చేశారు, డాక్టర్లు తప్పు చేశారు, లేకపోతే వాలంటీర్ తప్పు చేశాడు, సచివాలయ సిబ్బంది తప్పు చేశాడు, వాళ్ళ సంగతి తేలుస్తాం అని చెప్తారు. అట్లాగే ఎవరైతే పింఛన్లు తీసుకున్న వాళ్ళు కూడా అనర్హులైనటువంటి వాళ్ళ మీద కేసులు పెడతాం, క్రిమినల్ కేసులు పెడతాం, అవసరమైతే మీరే సరెండర్ చేసేయండి, మీరే ఆపేయండి అని చెప్తారు. తద్వారా ఆడే తీసుకునేటటువంటి వాస్తవంగా పింఛన్లు తీసుకునే వాళ్ళలో 20 నుంచి 30% మంది అనర్హులే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్. అయితే 30-40 ఏంటి, దాదాపు 50-60 మంది ఉంటారు. ఎందుకంటే ఏడాదికి 2 లక్షల రూపాయలు, 1,50,000 రూపాయలు డబ్బులు సంపాదించే వాళ్ళు ఎవరున్నారు ఇవాళ ఆవేసి చూసుకున్నప్పుడు. అలాగే ఆస్తులకు సంబంధించిన లెక్కలు అవి ఉన్నాయి. ఆ లెక్కను చూసుకున్నప్పుడు అనర్హులు అన్నటువంటి పాయింట్తో 40-50% మందిని తీసేయాలి, లేదా ఒక 20-30% మందిని తీసేయాలంటే మీ అందరికీ అట్లుంది ఇట్లుంది అని చెప్పేసి అవసరమైతే వాళ్ళ బిల్డింగ్లు ఇవన్నీ వాళ్ళ పేపర్లో ఫోటోలు వేస్తారు. అట్లాగే వాళ్ళ పేపర్లో రోజు దొంగలుగా పింఛన్లు తీసుకునేవాడిని దొంగలుగా చూపెడతారు వాళ్ళ మీడియాలో. అవసరమైతే 4-5 బొమ్మలు కూడా వేస్తారు. వాళ్ళు వణికిపోవాలా, వదిలేసుకోవాలి వాళ్ళే. వైట్ రేషన్ కార్డులైనా అట్లాగే తీసేస్తారు, పింఛన్ అయినా అదే తీసేస్తారు. వాళ్ళంతటా వాళ్ళే వదిలేసుకునేటట్టు, లేదా వీళ్ళు క్యాన్సిల్ చేసినా సరే నోరు మూసుకు కూర్చున్నట్టు, లేదంటే జైల్లోకి పోతారన్నట్టు భయాన్ని సృష్టిస్తారు. ఇప్పుడు నిన్న జరిగింది అదే. అనర్హులకి పింఛన్లు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఈనాడే రాసుకొచ్చినటువంటి వార్త. తనిఖీ చేసి అలాంటి వాళ్ళని తొలగించాలి. అర్హత లేకుండా దివ్యాంగులు పింఛన్లు పొందిన వాళ్ళ మీద రెవెన్యూ రికవరీ చట్టం పెట్టాలి. నకిలీ సదరం సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ల మీద విచారణ చేయాలి. అనాథ చిన్నారులకు కొత్తగా పింఛన్లు చంద్రబాబు ఆదేశాలు. వాస్తవంగా చంద్రబాబు గారు అనాథలకు పింఛన్లు ఇవ్వమన్నారు అన్నటువంటిది హెడ్డింగ్ పెట్టాల్సి ఉంది. వీళ్ళు ఈ దాంట్లో కింద ఇవన్నీ రాయాల్సింది. 70% బోగస్ సర్టిఫికెట్లే, సదరన్ సర్టిఫికెట్లు, ఇవన్నీ వైకాపా ప్రభుత్వ నిర్వాహకమే అన్నట్టు. అప్పట్లో ఇట్లాగే తీస్తే ఏమన్నారు, ముందు అర్హుడైనటువంటి వాడు తర్వాత అనర్హుడవుతాడా అన్నారు. ఇప్పుడు అనర్హులకి ఇచ్చారు అంటున్నారు. టోటల్గా పింఛన్లు చాలామంది తీయబోతున్నారు. 67 లక్షలు ఇప్పుడు 4,000కి పెంచారు కదా. ఆ పెంచిన బడ్జెట్ మన జేబులో నుంచి పడకుండా ఉండాలంటే పింఛన్ల సంఖ్య తగ్గాలి. దానికి అనర్హత అన్నటువంటిది. ఇప్పుడు ఒక అతనికి చెయ్యి కొంచెం వంకర తిరిగింది, గవర్నమెంట్ ఏం చెప్తుంది, శాంతం పనిచేయనోడికి ఇవ్వమంటుంది. కానీ ఇతనికి ఇట్లాగే ఉన్న పనికి పనిచేయదు. ఇక్కడ ఎట్లా డిసైడ్ చేయాలి? ఇవే సమస్య ఉంటాయి. వైకల్యానికి సంబంధించి అయినా లేకపోతే కనుక ఇతరత్ర అయినా సరే మానవతా దృక్పథంతో చూస్తారు సాధారణంగా. ఒకసారి యాక్సిడెంట్లు అయ్యాను, లేకపోతే ఏదో ప్రమాదం ఇబ్బంది పడ్డాడు కాబట్టి అనేది. అది ఇప్పుడు రివర్స్ అవుతుంది.